తొలిపలికు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు పరామర్శ, విశ్రాంతి తీసుకోవాలని సూచనలు. బ్రెయిన్ ట్యూమర్తో పోరాడి గెలిచిన బాలిక, కేటీఆర్ సహాయానికి కృతజ్ఞతలు. సీఎం భేటీ తర్వాత ఉద్యోగ సంఘాల కీలక నిర్ణయాలు, పీఆర్సీపై త్వరలోనే నిర్ణయం. బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి, కుమార్తె జనని నిశ్చితార్థం. జర్నలిస్ట్ క్షమాపణ వివాదంపై స్పందించిన కాలేజీ యజమాని మనీషా నాయర్. మహిళా సాధికారతపై రాహుల్ గాంధీకి హక్కు లేదన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ విమర్శలు. పశ్చిమ బెంగాల్ ఫలితాల ముందు టీపీసీసీ నేత రామచంద్రరావు విమర్శలు. ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ట్రంప్ కీలక వ్యాఖ్యలు, జర్మనీ నుంచి అమెరికా దళాల తగ్గింపు నిర్ణయం. ఆలేరులో ఉద్రిక్తత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం. కరీంనగర్లో పట్టపగలే జ్యువెలరీ షాప్ దోపిడీ, కాల్పులతో కలకలం. రెడ్ బుక్ కాదు, బ్లడ్ బుక్ గా మారింది, వైసీపీ నేత విడుదల రజనీ ఆరోపణలు. శ్రీకాకుళాన్ని ఆక్వా హబ్ గా తీర్చిదిద్దుతాం, కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సైనస్ సమస్య తీవ్రతరమై కంటిపై ప్రభావం చూపడంతో ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేయాల్సి వచ్చిందని పవన్ వివరించారు. ప్రస్తుతం కొంతవరకు నాసల్ బ్లీడింగ్ ఉన్నప్పటికీ అది త్వరలో తగ్గుతుందని వైద్యులు తెలిపినట్టు చెప్పారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పూర్తి విశ్రాంతి తీసుకొని త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం అధికారిక పనులను వైద్యుల సూచనల ప్రకారం మాత్రమే కొనసాగించాలని సూచించారు. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న ఓ బాలికకు అండగా నిలిచిన కేటీఆర్ మానవత్వాన్ని చాటుకున్నారు. 6 సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా సహాయం కోరుతూ చేసిన ట్వీట్కు స్పందించిన కేటీఆర్ వెంటనే ఆర్థిక సాయం అందించి బాలికకు శస్త్రచికిత్స జరిపించారు. ఆ సహాయంతో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఇటీవల 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన ఆ బాలిక శరణ్య తన కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ను కలుసుకుని కృతజ్ఞతలు తెలిపింది. ఈ సంఘటన కేటీఆర్ సేవాభావాన్ని మరోసారి ప్రతిబింబించింది. సహాయం చేసిన ఒక నిర్ణయం ఎలా ఒక కుటుంబ జీవితాన్ని మార్చగలదో చూపిస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్సీ నివేదికను తక్షణమే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నివేదిక ఆధారంగా త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం వచ్చే 100 రోజుల్లో 6,000 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. అలాగే జూన్ 1వ తేదీలోగా ఆరోగ్య భద్రతా కార్డులు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న సీఎం ప్రతి 2 నెలలకు ఒకసారి సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సీఎం హామీలతో సంతృప్తి చెందిన ఉద్యోగ సంఘాలు ఈ నెల 5వ తేదీన చేపట్టాల్సిన నిరసనలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించాయి. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట పెళ్లి శుభవార్త వినిపించింది. ఆయన కుమార్తె జనని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ రోజు ఉదయం జరిగిన నిశ్చితార్థ వేడుకను కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై జంటను ఆశీర్వదించారు. దర్శకుడు రాఘవేందర్ రావు, నటుడు బ్రహ్మానందం, రచయిత కోన వెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పండితుల సమక్షంలో లగ్నపత్రిక చదివి సాంప్రదాయ పూజలతో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కుటుంబాలు ఆనందంగా పాల్గొన్నారు. త్వరలో జరగనున్న వివాహానికి రంగం సిద్ధమైంది. శ్రీ గీతం జూనియర్ కాలేజ్ యజమాని మనీషా నాయర్ ఒక జర్నలిస్ట్ ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పించుకున్న ఘటనపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. కాలేజీకి సంబంధించిన అంశాలపై జర్నలిస్టు లక్ష్మీనారాయణ వరుస కథనాలు రాయడంతో తనపై నిరాధార ఆరోపణలు చేశారని మనీషా నాయర్ ఆరోపించారు. దీంతో ఆయన ఇంటికి వెళ్లి వివరణ కోరిన సమయంలో వివాదం చోటు చేసుకుందని సమాచారం వైరల్ అయింది. తాజాగా ఈ ఘటనపై స్పందించిన ఆమె అనంతపురం హనీ ట్రాప్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నిందితురాలు రంగమ్మను తాను అసలు గుర్తించానని, ఆమెతో తనకు ఎలాంటి పరిచయం లేదని తెలిపారు. ఉమెన్స్ డే కార్యక్రమంలో తీసుకున్న ఫోటోలను తప్పుగా ఉపయోగించి తప్పుడు కథనాలు రాశారని ఆమె మండిపడ్డారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టును ప్రశ్నించిన తర్వాత ఆయన తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పారని ఆమె వివరించారు. ఈ ఘటనపై ఇప్పటికీ భిన్న వాదనలు కొనసాగుతుండగా వివాదం మరింత చర్చనీయాంశంగా మారింది. విలేకరి పైన దాడి చేసిన గీతం జూనియర్ కాలేజ్ చైర్మన్ మనీషా నాయర్ను ప్రెస్ క్లబ్కు రాకుండా అక్కడి నుండి తరిమి కొట్టారు విలేకరులు.
నాగ్పూర్లో జరిగిన కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారత అంశంపై మాట్లాడే హక్కు రాహుల్ గాంధీకి లేదని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ తన మెజారిటీతో అడ్డుకున్న చరిత్ర ఉందని విమర్శించారు. రాహుల్ గాంధీ నిర్ణయాలు దేశంలోనే అత్యంత వెనుకబడిన దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందన చూస్తే ఆమె ప్రజల్లో మద్దతు కోల్పోతున్నారని, ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయమని అన్నారు. ప్రజలు తప్పు విధానాలు, సంతృప్తి రాజకీయాలకు గట్టి బుద్ధి చెప్పబోతున్నారని వ్యాఖ్యానించారు. భవానీపూర్ సహా దేశవ్యాప్తంగా ఈవీఎం భద్రతను ఎన్నికల కమిషన్ కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఓటమి ఎదురైనప్పుడు ఈవీఎంలపై ఆరోపణలు చేయడం ఇండియా బ్లాక్కు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పరిస్థితులపై, అలాగే సైనిక వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తప్పుగా ప్రవర్తిస్తే మళ్లీ సైనిక చర్యలు పునరాలోచనలో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిస్థితిని గమనిస్తున్నామని, నిర్ణయాలు పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని తెలిపారు. ఇరాన్ క్షిపణి తయారీ సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. అదే సమయంలో అమెరికా, జర్మనీలో ఉన్న సుమారు 5,000 సైనికులను వచ్చే 6 నుండి 12 నెలల్లో వెనక్కి తీసుకునే నిర్ణయం తీసుకున్నట్టు పెంటగాన్ ప్రకటించింది. ఈ నిర్ణయం నాటో భాగస్వామ్య దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వచ్చింది. ఇరాన్తో అమెరికా వ్యూహం, అలాగే యూరప్ భద్రతా సమీకరణాలపై ఈ పరిణామాలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఆలేరులో జరిగిన ప్రజాపాలన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై హామీల అమలు విషయంలో విమర్శలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పార్టీ గుర్తుపై గెలిచి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావా అంటూ కొందరు కార్యకర్తలు స్టేజీ వైపు దూసుకొచ్చారు. పరిస్థితి అదుపు తప్పే స్థితికి చేరడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితి మరింత తీవ్రంగా మారడంతో ఎమ్మెల్సీ అక్కడి నుండి వెళ్లిపోయినట్టు సమాచారం. ఈ ఘటనకు ముందు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో మల్లన్నకు ఉన్న విభేదాల కారణంగానే కార్యకర్తలు స్పందించారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్లోని జ్యోతినగర్ ప్రాంతంలో ఉన్న పీఎంజే జ్యువెలరీ షాప్లో పట్టపగలే దోపిడీ ఘటన కలకలం రేపింది. 5 సభ్యుల ముఠా తుపాకులతో దుకాణంలోకి చొరబడి కాల్పులు జరిపినట్టు సమాచారం. ఉదయం షాప్ తెరిచిన వెంటనే సిబ్బంది బంగారు ఆభరణాలను ప్రదర్శనకు సిద్ధం చేస్తుండగా దొంగలు సడన్ గా లోపలికి ప్రవేశించారు. వెంటనే కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేసి భారీగా బంగారం ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో 4 సిబ్బంది గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డారు. దాదాపు 20 నిమిషాల పాటు షాప్లో హై డ్రామా కొనసాగినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో 2 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ముఠా ముందస్తుగా రెక్కీ నిర్వహించి ఈ దోపిడీకి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర వాగ్వాదానికి దారితీసే వ్యాఖ్యలు వెలువడ్డాయి. మాజీ మంత్రి విడదల రజని రాష్ట్రంలో ప్రతిపక్షాలపై రెడ్ బుక్ పేరుతో అక్రమ కేసులు పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దాదాపు 2,500 మంది వైసీపీ నాయకులపై కేసులు, 800 మందిపై హత్యాయత్నాలు, 390 మందిపై హత్యలు జరిగాయని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే సోషల్ మీడియా కార్యకర్తలు, జర్నలిస్టులపై కూడా దాడులు, కేసులు నమోదవుతున్నాయని విమర్శించారు. అదే సమయంలో రాయచోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, వైసీపీ నేత పి దశరథరామిరెడ్డిపై వేట కొడవలతో దాడి జరిగిన ఘటనను ఆమె ప్రస్తావించారు. ఈ దాడిలో 2 కార్యకర్తల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్టు సమాచారం. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష గొంతును అణచివేస్తుందని, తాను కూడా అక్రమ కేసులు ఎదుర్కొన్నానని విడదల రజని ఆరోపించారు. ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మూలపాలెంలో ఉన్న ఉదయ్ ఆక్వా పరిశ్రమను కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఈ పరిశ్రమ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తుంది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ జిల్లా అధికారులతో కలిసి ప్రాజెక్టు పనితీరును ఆయన సమీక్షించారు. మత్స్య సంపద పెంపు, ఉపాధి అవకాశాలు, ఆదాయం వృద్ధిపై జరుగుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాను ఆక్వా హబ్గా అభివృద్ధి చేసే దిశగా తొలి అడుగులు వేస్తున్నామని మంత్రి తెలిపారు. విశాలమైన సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకుంటే మత్స్యకారులకు మంచి ఆదాయం, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహకారం అందిస్తాయని ఆయన హామీ ఇచ్చారు. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.